వెల్కమ్ టు మైరా మీడియా. ఆంధ్రప్రదేశ్ ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ప్రస్తుతం మనం ఇప్పుడు కర్నూలు సిటీని చేరుకున్నాము. ఒకప్పుడు తెలుగు ప్రజల రాజధానిగా ఉన్న కర్నూలు రూపురేఖలైతే మారిపోయాయనే చెప్పాలి. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందిన తరువాత అభివృద్ధి కోసమే పార్టీ మారాను అని చెప్పిన ఎస్వి మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి పనులేంటి, రాబోయే రోజుల్లో వైసీపీ నుంచి ఇక్కడ ఎవరు బరిలో ఉంటే ఇక్కడ వైసీపీ విజయం సాధిస్తుంది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అని కర్నూలు నియోజకవర్గ ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది మైరా మీడియా. నమస్తే అన్న, మీ పేరు? రాజు. ఏం చేస్తుంటారు? కేమ్స్లో పనిచేస్తున్నాడు. ఓకేనా. ఇప్పుడు మన రాష్ట్రంలో చూసుకుంటే అభివృద్ధి ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఎంతవరకు జరిగిందంట? ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినందుకు మనం కష్ట పరిస్థితుల్లోనే ఉన్నాము. ఒక చంద్రబాబు నాయుడు తప్ప దీన్ని ఎవరు గట్టెక్కలేరు. మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ఏ పార్టీ రావాలంట? ఒక 5 ఏళ్ళు చంద్రబాబు పరిపాలన వస్తే అప్పుడు మనము సెట్ అయిపోతాం. ఓకే, అంటే ఇప్పుడు ఈ 5 ఏళ్ల కాలంలో ఆయన ఏం చేయలేదని చెప్పేసి సామాన్య జనాలు చెప్పుకొచ్చారు. మరి మీరు కూడా ఒక సామాన్య వ్యక్తిగా మీరే దానికి నిదర్శనం ఒక పోలవరం చాలు. పోలవరంకి నిధులు ఇచ్చింది అయితే మనతో పెద్ద ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడే కేంద్రం ఇచ్చింది, అందులో చంద్రబాబు గారు చేసింది ఏంది అంటే కేంద్ర నిధులతోనే కదా చేసింది అంట. మాటల్లో చెప్తూ కాదు, కళ్ళతో చూస్తే తెలుస్తుంది. అది పోలవరాన్ని అది ఎంత పెద్ద ఎత్తులో జరుగుతుంది, ఆ విస్తరణము అది కళ్ళతో చూస్తే. పోలవరం ప్రాంతాన్ని కూడా సందర్శించాము, అక్కడి ప్రజల అభిప్రాయాలను కూడా సేకరించాము. ముంపు ప్రాంత ప్రజలకు అయితే ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమాత్రం నెరవేర్చలేదని వారు అంటున్నారు. ప్రతిపక్షాలు ఇవన్నీ చెప్పుకొని వస్తారు, కానీ ప్రతిపక్షాలైనా ఎవరైనా సరే ఒక కళ్ళు పెట్టి చూస్తే పోలవరం కళ్ళు తిరిగిపోతున్నాయి. అటువంటి పరిపాలన చంద్రబాబు చేస్తున్నాడు, కానీ అది మనసు పెట్టి చూడాలా. కానీ చాలా లోకల్లో చూసుకుంటే ఎవరు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉందంటారన్న? మీరు కర్నూలు ప్రాంత వాసేనా? అవును, లోకల్లో చూసుకుంటే ఇప్పుడు వచ్చేసేసి వైసీపీ నుంచి గెలుపొంది ఎస్వి మోహన్ రెడ్డి గారు టీడీపీలోకి వెళ్ళారు. మళ్ళీ ఆయన గెలిచే అవకాశం ఉందంటారా ఈసారి? రెండు తగ్గపరండి, ఇట టీజీ వర్గం కానీ ఇట ఎస్వి మోహన్ రెడ్డి కానీ. ఇప్పుడు ఎవరికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే బాగుంటుంది అంటే ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నవారు, వారు ఎవరికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే బాగుంటుంది? టీజీ భరత్ గారికి ఇస్తే బాగుంటుందా, లేదంటే ఎస్వి మోహన్ రెడ్డి గారికి? విష్ణు మోహన్ రెడ్డికి ఇస్తేనే బాగుంటుంది. ఆయన ఇంకా పొట్టగాడు కదా ఆయన. ఏమైనా టీజీ వెంకటేష్ అంటే వాళ్ళు పెద్ద ఆయన, వయసు పెద్ద ఆయన ఏమంటే ఇంకా పుట్టగాడు. ఇంకా ఆయనకి ఏం తెలియదు ఆయన గురించి. ఇంకా వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళు. సార్ ఎట్లుంది ఇక్కడ అంటే వైసీపీ పరిస్థితి ఇక్కడ ఎట్లా ఉంది సార్? ఇప్పుడు బాగున్నాయి సార్. ఆయన చేస్తున్నారు, మంచి మంచి పనులు చేస్తున్నారు సార్. వీళ్ళు కూడా టీజీ వెంకటేష్ సార్ కూడా ఆయన పని చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. గిల్లిళ్ళు ఇంటికాడ వచ్చి మొత్తం గిల్లిని మొత్తం బాగా చేస్తున్నారు. వైసీపీ ప్రతిపక్ష పార్టీ ఇక్కడ బలంగా ఉందా, బలహీనంగా ఉందా? అంటే వైసీపీ నుంచి వచ్చేసేసి హబీబ్ ఖాన్ గారు బరిలో ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఆయన గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? వైసీపీ కొంతవరకు బాగానే ఉంది. కాదంటే ఇది అప్పటికల్లా చంద్రబాబు దీన్ని మార్చేసేవాడు. మామూలు ఏం పేరు చెప్పండి? రామాంజనేయులు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి వర్యులు తెలుసు కదా, చంద్రబాబు నాయుడు గారు, ఆయన పరిపాలన ఎలా ఉంది? ఆయన పరిపాలన మాకు ఏమో నచ్చలేదు సార్. ఎందుకంటే ఆయన చేసేదంతా అబద్ధాలు చెప్తున్నాడు. ఒకటి కాకపోతే ఒకటి మాకు అసలు నాకు చేయడం లేదు. మీ ఎంప్లాయీస్ ఏదో డిఎల్ ఇస్తానంటాడు, అరియర్స్ ఇస్తానంటాడు, ఇంక్రిమెంట్ ఇస్తాడని కట్ చేస్తాడు. మరి గురుకుల పాఠశాల జాబ్ చేస్తున్నాము, మీకు అందరికీ ఇస్తాను కానీ మీకు మాత్రం పిఆర్సీ ఇచ్చేయలేదని అంటాడు. దానివల్ల ఆయన కింద మాకు జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుందని. జగన్మోహన్ రెడ్డి గారు నిన్నే ఒక మాట చెప్పారు, పిఆర్సీలు ఇస్తాము అని ఒక మాట స్టేట్మెంట్ అయితే ఇచ్చారు గవర్నమెంట్ ఉద్యోగులు. మరి అది నమ్మశక్యంగా ఉందా? ఆయన వస్తే మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? అదే ఆయన వస్తే న్యాయం జరుగుతుంది. వాళ్ళ ఆయన ఇది ముందు చేసినాడు కదా, బాగా న్యాయం చేసినాడు. వాళ్ళ ఆయన బాగా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అదే ప్రకారమే చేస్తాడని మేము అనుకుంటున్నాం సార్. వాళ్ళ ఆయన ఎట్లా చేసినాడో ఆ ప్రకారమే చేస్తాడు కదా. ఎంప్లాయీస్కి ఏమాత్రం హాని ఉండదు, బాగుంటుంది అని మేము అనుకుంటాం సార్. పెద్ద నమస్తే. పెద్ద మీ పేరు? పెద్ద నా పేరు తిప్పన్న. ఏం చేస్తుంటారు? వ్యవసాయమే. రైతు. ఓకే పెద్ద, ఎట్లుంది పెద్ద ఈ 4.5 సంవత్సరాల కాలంలో రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చిందంటారు? నెరవేర్చాలి మస్తున్నాయి. యాభై చేసా అన్ని రుణమాఫీ నిలబడిపోయా, అన్ని ఏ పని చేసా. మాకు ఇచ్చేది కూడా ఇచ్చాము, సగమన్నా ఇచ్చామంటున్నారు కదా, ఎంతవరకు వచ్చిందంట? సగం కూడా ఇలా కొంతమందికి ఇచ్చినారు, కొంతమందికి ఏమీ ఎవరికి ఇచ్చిన బ్యాంకుల్లో ఇచ్చిన ఏమి ఇచ్చినారు. పింఛన్లు ఇచ్చిన వానికి ఉన్నేటి కూడా ఊరగొడుతున్నారు పింఛన్లు కూడా. ఈసారి నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా మళ్ళీ రైతులకు న్యాయం చేస్తానని చంద్రబాబు గారు చెప్తున్నారు కదా, మరి ఎంతవరకు అంటారు? అది అంతా అబద్ధమే, చేయలేడు. ఇప్పుడు అప్పుడు 9 ఏళ్ళు వేలి ఏం చేశా, అప్పుడు 9 ఏళ్ళు వేసి ఖర్చు రైతులలో ఇంత పాలైపోయింది. మళ్ళీ ఏ పార్టీ అధికారంలోకి వస్తే న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు?
మొత్తం ఇప్పుడు ఎవరు వస్తే న్యాయం జరుగుతుంది పెద్ద? ఇప్పుడు మీరైతే మంచి చేయలేదు అంటున్నారు, మరి ఎవరు వస్తే న్యాయం జరుగుతుంది? ఎవరు వస్తారో మనం ఎవరు చెప్తాం, ఎవరికి వచ్చేది. ఇప్పుడు ప్రత్యామ్నాయము ఒకరు సరిగా లేరు అంటే ఇంకొకరు అన్న మనకు కావాలి కదా, అట్లా ఎవరున్నారు? అదే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా? ఎవరున్నా? ఇలా కొత్త ప్రభుత్వం రావాలి. ఎవరైనా కొత్త ప్రభుత్వము రెండు ఉన్నాయి పెద్ద, ఇంతవరకు మనకు ఒకటే ఉన్నది. ఇప్పుడు జనసేన కూడా బరిలో ఉంది. జనసేన రావాలంటారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలంటారా? యా పార్టీ వచ్చి మనం ఏం చేసేది ఉంది, వాళ్ళు చేసేది వాళ్ళు కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మంచి చేస్తారనే నమ్మకం ఉందా పెద్ద మీకు? ఏం చేస్తారని అనుకుంటున్నారు జనాలు. మొత్తం మీద రైతులు అయితే పూర్తిగా అసంతృప్తిగా ఉన్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదు అని చెప్పేసి ఇందాక కొద్దిమంది రైతులు మనతో చెప్పారు. ఇప్పుడు పెద్దయ్య కూడా అదే మాట అంటున్నారు. అన్న నమస్తే అన్న, మీ పేరు అన్న? మా పేరు ఎల్లప్ప నాయుడు. మీరు చెప్పండి అన్న, ఎట్లుందన్న ఈ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? చంద్రబాబు గారి పరిపాలనతో సంతృప్తిగా ఉన్నారా, అసంతృప్తిగా ఉన్నారా? పరిపాలనతో మాత్రం సంతృప్తిగా ఎప్పుడు లేము అసలు. ఏది కూడా మా ఊరి పెద్దపాడికి ఇండ్ల స్థలాలు కానీ ఇంటి లోన్లు కానీ ఒక ఈడ నీళ్ళు ఉన్నాయని అంటే ఆడిపోతే బురద కూడా ఉండదు. అటువంటి నాయకులు మా ఊర్లో ఉండరు. ఏ ఊరు, ఏ నియోజకవర్గానికి సంబంధించిన వారు మీరు? మాది కల్లూరు మండలము పెద్దపాడు గ్రామము. నియోజకవర్గం కర్నూలు కిందకే వస్తుందా? నియోజకవర్గం పాణ్యం నియోజకవర్గం కిందకి వస్తుంది. అక్కడ గౌరు చరిత గారు ఉన్నారు కదండి. గౌరీ చరిత గారు ఎవరు ఇంతవరకు కానీ ఆమె ఒక ఇట్లా వచ్చి ఇట్లా పోతుంది అంతే కానీ. అంటే వైసీపీ వారే కదా అక్కడ గెలిచింది, వైసీపీ ఎమ్మెల్యే కదండి. వైసీపీ ఎమ్మెల్యే కూడా ఏం చేస్తుండేది కూడా అసలు. అక్కడ ఈసారి ఎవరు గెలవాలంటారు పాణ్యంలో? పాణ్య నియోజకవర్గంలో నాకు తెలిసినంత వరకు కాడసాని నంబపాలు వేస్తే 100% రాబోయే రోజుల్లో వైసీపీ నుంచి కాటసాని రాంభూపాల్ రెడ్డి గారికి టికెట్ ఇస్తే ఆయన గెలిచే అవకాశం ఉందంటారా? ఆయన 100% గెలిచే అవకాశం కంపల్సరీ ఉంది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలంటారు? వైసీపీనా, టీడీపీనా, జనసేన? మనం ఇక్కడ కర్నూలు, కడప, అనంతపురం అయితే చెప్పగలం కానీ అక్కడ కోస్తాంధ్ర మనం చెప్పలేము అసలు. మీకేమనిపిస్తుంది ఎవరు రావాలని? మాకైతే జగన్ రావాలని గ్యారెంటీ ఉంది. ఇప్పుడు కొద్దిమంది అంటున్న మాట ప్రకారం చూసుకుంటే అభివృద్ధి మొత్తం ఆంధ్రలోనే జరుగుతుంది, మన రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది అంటున్నారు. మరి మీరేమంటారు, నిజంగా అట్లే జరుగుతుందా లేదంటే ఏంటి ఇక్కడ అభివృద్ధి అసలు లేదంటారా? ఇక్కడ అభివృద్ధి లేదు అసలు. అభివృద్ధి లేదు. నాయకుల కాడికి పోతే కూడా ఒక బయట ఉండి ఎన్నుకొచ్చడం జరుగుతుంది అంతే. పనులు అయితే నడుస్తుండలేవు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఎలా ఉండబోతుంది ఈసారి? ఇంకా జనసేన పార్టీ విషయం అయితే నాకైతే తెలియదు అసలు. ఓకే, థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న, మీ పేరు అన్న? నా పేరు గోవింద్. ఏం చేస్తుంటారు అన్న? మామూలు కూలి పని చేసుకుంటా. కూలి పని చేస్తుంటారు అంటే ఏంటన్నా, మీరు మామూలుగా స్వతహాగా కూలి పని అయినా లేదంటే రైతా? మామూలు కూలి పని. అదే ఎందుకు అడుగుతున్నా అంటే రైతులందరూ కూడా ఇప్పుడు మేము మాట్లాడిన వారందరూ కూడా ఒకప్పుడు రైతులు, ఇప్పుడు మేము మా పంటలు పండక మేము కూలీలుగా మారిపోయామని చెప్పేసి వారు చెప్తున్నారు. అందుకే ఈ ప్రశ్న అడిగాను. ఎట్లా ఉందన్న ఈ 4.5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు గారి పరిపాలన చూశారు కదా, ఎలా అనిపించింది మీకు? అంతా అదే ఇంకా బాగుంది. ఏ ప్రభుత్వం వచ్చినా ఇంకా మన కష్టం మనం తప్పదు, కష్టం చేసుకోవాలా, మనం తినాలి. మళ్ళీ ఎవరు రావాలంటారు? ఎవరు దేవుందా, ఎవరు వచ్చినా ఒకటే. మీకేమనిపిస్తుంది, ఎవరు రావాలనిపిస్తుంది? ఎవరు వచ్చినా ఒకటే. మనం అట్లా ఏ నియోజకవర్గం? ఇప్పుడు మనం అయితే కర్నూలులో ఉన్నాము, మీది ఏ నియోజకవర్గం? ఇదేనా? మాది నందికొట్కూరు నియోజకవర్గం. నందికొట్కూరు. అక్కడ ఎవరు ఉన్నారన్న? లబ్ధి వెంకటస్వామి ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీ. ఎట్లుందన్న ఆయన పనితీరు ఎలా ఉంది? ఇప్పటికేమో బాగానే ఉంది. ఆయన గెలిచే అవకాశం ఉందంటారు? ప్రజల నిర్ణయం, మనం ఏం చెప్తాం. ఈ 4.5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు గారి పరిపాలన చూసాం కదా, మీకు ఎలా అనిపించింది? చంద్రబాబు ఎవరున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఎవరికొని వచ్చినా ఎవరికొని చూసినాడా చెప్పు? వాళ్ళ సంసారం, వాళ్ళ కష్టాలు వాళ్ళకే తప్పించుకుంటారు తప్ప. మీరు ఎక్కడ పెద్ద కర్నూలేనా లేదంటే వేరేనా? మాది కోడిగుడ్డు నియోజకవర్గం, కర్నూలు డిస్టిక్. కర్నూలు డిస్టిక్, దిగోపాడు. ఎవరున్నారు ఎమ్మెల్యేగా? ఎమ్మెల్యే మణిగాంధీ గారు ఉన్నారు. ఓకే ఓకే. ఏ పార్టీ వారు? వైఎస్లో గెలిచి తెలుగుదేశంలోకి వెళ్ళాడు, టీడీపీలోకి వెళ్ళారు. ఇక్కడ కర్నూలులో చూసుకున్న ఎస్వి మోహన్ రెడ్డి గారు కూడా అదే విధంగా చేశారు. వాళ్ళు దొంగలు ఉంటే ఇంకా వాళ్ళు. ఈసారి ఎట్లా పెద్ద, ఇప్పుడు పార్టీ మారిన వారు గెలిచే అవకాశం ఉందంటారు ఈసారి? పార్టీ మారిన వాళ్ళు గెలిచారు, మారిన వాళ్ళు గెలిచారు. ఇది వాళ్ళ రాజకీయం. చంద్రబాబు నాయుడు దొంగోడు, ఇంకా వాళ్ళకి దొంగ జొతేస్తారు తప్ప వీళ్ళని ఎవరు చూసుకుంటారు? అంటే ఇప్పుడు మన రాయలసీమ ప్రాంతం మీద చంద్రబాబు గారు దృష్టి పెట్టలేదు, అభివృద్ధి అంతా కూడా ఆంధ్ర ప్రాంతంలోనే చేస్తున్నారు అని అంటున్నారు కొద్దిమంది. మీరేమంటారు? ఏం చేస్తున్నాడు, ఏం చేసినాడు? అభివృద్ధి అంతా ఆంధ్ర ప్రాంతానికే ఉంది అంటున్నారు. విజయవాడ కానీ మన కర్నూలు, నంద్యాల, వాళ్ళ ఊరు ఏమైనా దగ్గర ఉందేమో, వాళ్ళ అక్కడికి వెళ్ళి ఏమన్నా చుట్టాలు ఉన్నారేమో, కానీ ఇక్కడికి వెళ్ళి అయితే లేదు. అంటే ఆయన ఎంతైనా చిత్తూరు జిల్లా వాసి కదా, కుప్పం వాసి. అక్కడే ఉన్నాడు కానీ ఇక్కడే లేదు. అక్కడ ఉంటే తెలుగుదేశం ఇక్కడ కర్నూలు గెలుచు కదా, అదే గుర్తు ఆయనకు. ఇంకా
ఒకవేళ మీకేం తెలుసు ఆయన బాగా చేసింటే కర్నూలు ఏంటికి రాలే, ఏంటి కర్నూలు నమ్మలేకున్నాడు ఇంతవరకు కూడా. ఇంకా ఈసారి కర్నూలులో ఎవరు గెలిచే అవకాశం ఉంది, వైసీపీనా టీడీపీనా? అది ఎవరు చెప్తావు ఇప్పుడు మీ అభిప్రాయం జస్ట్ మీకేమనిపిస్తుంది? మా అభిప్రాయం వైఎస్ వస్తే బాగుంటుందేమో, ఏదో వాళ్ళ ఆయన చేసిపోయా కదా, మళ్ళీ వాళ్ళ ఆయన పేరు ఏమైనా నిలబెట్టుకుంటాడేమో. ఇప్పుడు మన కోసం నా కోసం కాకుండా మన ఆయన పేరు రావాలని ఏదన్నా సంపాదించుకుంటాడేమో అన్నట్టు అభిమానం అంతవరకే. ఇప్పుడు ఆయన పాదయాత్ర అన్ని కిలోమీటర్లు చేశారు, దాదాపుగా 14 నెలల నుంచి పాదయాత్ర చేశారు ఆయన. ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు పాదయాత్ర పూర్తి అయిపోయింది, ఇంకా ఆయన పాదయాత్ర చేసినా చేయకుండా వీళ్ళు మహానుభావులు దొంగలు. ఇప్పుడు నంద్యాలలో సంసారం పెట్టా, కానీ అధికార పార్టీలో రన్నింగ్లో ఉండి ఎంపీ ముఖ్యమంత్రిగా ఉండి ఆ ఊర్లో వచ్చి ప్రచారం చేయడానికి లేదు హక్కు. చేయొచ్చునా, ఒకవేళ నువ్వు ఏమైనా ప్రోత్సాహం ఉండి పక్కకుండి చేసుకునవచ్చు. నంద్యాలలో ఉండి ప్రతిపక్ష నాయకుడు ఆయన పెద్ద మంచి చేయొచ్చునా, అదే వేరే వాళ్ళు చేసింటే చేయనీరు ఉంటారు, వెళ్తారు. అది మాత్రం ఖాయం. మోసం చంద్రబాబు నాయుడు మోసం చేస్తాడు, గెలుస్తాడు. మళ్ళీ ఆయనే మోసం చేసి గెలుస్తాడు. ఓకే, ఏది ఏమైనా మొత్తం మీద రాయలసీమ ప్రాంతంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఎక్కువ అభిమానులు ఉన్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఎలాగో అలా జిమ్మిక్కులు చేసైనా సరే చంద్రబాబు గారే మళ్ళీ అధికారంలోకి వచ్చేటట్లు కనిపిస్తుంది అని చెప్పేసి ఇక్కడున్న ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అలాగే కోస్తా ఆంధ్ర ప్రాంతంలో, అలాగే ఆంధ్ర ప్రాంతంలో ప్రజలు ఏ పార్టీ వైపు ఉన్నారో మాకైతే తెలియదు. మేమైతే జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నాము, ఆయనే గెలిస్తే బాగుంటుంది, ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని చెప్పేసి ప్రజలు అభిప్రాయపడుతున్నారు.